అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ యందు గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో యోగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ నెల 21న వైజాగ్లో 5 లక్షల మందితో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే భారతదేశంలో యోగాను ప్రోత్సహిస్తూ ప్రపంచానికి ఒక దిక్సూచిగా మన దేశం నిలవాలని గిన్నీస్ బుక్ లో చోటు దక్కించుకునే విధంగా వైజాగ్ పట్టణంలో 20 కిలోమీటర్ల పరిధిలో భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు వెల్లడించారు. మేరకు ఈరోజు మన వాకాడు మండలంలో అశోక్ పిల్లర్ దగ్గర యోగాంధ్ర ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి మన కూటమి ప్రతినిధులు మరియు డిప్యూటీ ఎంఆర్ఓ గారు, పంచాయతీరాజ్ సిబ్బంది, ఎన్ఆర్జీసీ సిబ్బంది మరియు ఐకేపీ వాళ్ళు మరియు వెలుగోడు ఐసిడిఎస్ వాళ్ళు అందరూ పాల్గొని, సచివాలయ సిబ్బంది మరియు పత్రికా ప్రతినిధులు అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మీకు తెలిసిన విషయమేను. ఎప్పుడు ఆరోగ్యకరమైన వాతావరణంలో మనిషి పెరగడంలో అదేవిధంగా సామాజిక వర్గం కూడా బలంగా ఉంటుంది. తద్వారా మన దేశం కూడా బలవంతంగా తయారవుతుంది. ఆ ఉద్దేశంతోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి మోడీజీ గారు, మన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు యోగాంధ్ర పైన శ్రద్ధ వహించి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజలందరూ దీనిపైన అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ యోగా చేసి ప్రతి ఒక్కరూ యోగా కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు 10 నిమిషాలు యోగా చేసి తమ శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకొని తద్వారా దేశానికి ఆర్థిక దేశ భద్రతకు మీరు పునాది కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ అభినందనలు తెలియజేయడం. ఆదేశాల మేరకు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు మన గూడూరు ఎమ్మెల్యే గారి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన కూటమి ప్రతినిధులు మరియు ఐకేపీ వాళ్ళు ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరియు ఈ కార్యక్రమాన్ని చేసిన పత్రికా ప్రతినిధులకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు యోగాంధ్ర ర్యాలీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరం కోరుతున్నాం.